నుంచి మనం శిక్ష నేర్చుకుంది గురువు. 24 గురువులు చేశారు. సో గురువు మనకి అతి అవసరం. మన జీవితం, మన శరీరం ఒక పడవైతే దానికి సుచారు రూపంగా, సుచారు అంటే సేఫ్టీ జోన్, సేఫ్టీ జోన్ ప్రకారంగా ఒక కొలువుకు తీసుకెళ్ళాలి అంటే దానికి కెప్టెన్ లాంటి గురువు అంటే నావికుడు. ఆ నావిని కరెక్ట్గా తోలే వాళ్ళకి నావికుడు అంటారు. అటువంటి నావికుడు శ్రీ గురుదేవుడు. గురుదేవుడు మన జీవితం లాంటి తన పడవని అతి అద్భుతంగా, సరళంగా డేంజర్ జోన్ నుంచి బయట తీసేసి సేఫ్టీ జోన్లో తీసుకొచ్చి ఒక కలువుకి అందజేస్తారు. వారే గురుదేవుడు. పూజ్యపాద పరమారాధ్య భక్తి భయపురి గోస్వామి మహారాజ్ లాంటి గురుదేవుడు మరియు పూజ్యపాద తిరుపతి స్వామి భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజ్ లాంటి గురుదేవుడు ఈ మఠానికి మనం ఆశ్రయించున్నాం. అటువంటి గురుదేవులు మనకి దొరకడం, దర్శనం, సత్సంగం మనకి జీవితంలో సర్వోత్కృష్టమైనప్పుడు. సో మనం అటువంటి గురు పరంపర ఉన్నాం. బ్రహ్మ నుంచి వచ్చిన పరంపర. జయ శ్రీ గురు మహారాజ్ కి జై. సో 7th అవతారం యజ్ఞ అవతారం. భగవంతుడి 7th అవతారం ఏంటి? యజ్ఞ అవతారం. మను మరి శతరూప బ్రహ్మతలక ప్రథమ మనిషి మరి ప్రథమ స్త్రీ. మను శతరూప వాళ్ళ తనకు అన్ని రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళ తనకు పుత్రుల్ని ఇచ్చేసి ఇద్దరు భార్యాభర్తలు వెళ్ళి తపస్సు చేశారు కొన్ని సంవత్సరాలు. ఆ తపస్సు సమయంలోని రాక్షసుడు ఆ తపస్సుని భంగం చేయడానికి చాలా ప్రయత్నించారు. ఈ మను మరియు శతరూపాల తపస్సు. ఇప్పుడే కాదు, రాక్షసుడు ఎప్పుడు కూడాను ఏదైనా ధర్మ కార్యాన్ని, ఆధ్యాత్మిక కార్యాన్ని ప్రారంభిస్తే బోల్డ్ మంది రాక్షసులు వచ్చేసి దానికి భంగం చేసేసారు ఆ తపస్సుని. ఎందుకంటే ఆ తపస్సు వల్ల, ఆధ్యాత్మిక కార్యం వల్ల వీళ్ళు వృద్ధిలోకి వెళ్ళిపోతారు, ఎక్కువ శక్తివంతులు అయిపోతారు, వీళ్ళు ఉన్నతమైన పరిస్థితిలో, ఉన్నతమైన స్థితిలో ఉండిపోతారు అని చెప్పేసి భంగం చేసేసారు వాళ్ళు. ఒకటే పని, ఎందుకంటే నేను పైకి వెళ్ళను, ఎవరికి పైకి తీసుకెళ్ళడానికి నేను అవకాశం ఉండదని చెప్పేసి రాక్షసులు దాని బుద్ధిగా. ప్రకృతి ఇటువంటిదే. మనలో కూడా కొంతమంది రాక్షసులు ఉన్నారు, తెలియపరచరు వాళ్ళు. గుడికి ఎందుకు రాజుతున్న రోజుకి ఏమున్నది, ఎవరు చెప్పారు గుడికి వెళ్ళమని చెప్పేసి అని చాలా మంది చెప్తారు. వీళ్ళు రాక్షసులే. గుడికి వెళ్తారు, క్లబ్కి వెళ్తారు, సినిమాకి వెళ్తారు, షికార్కి వెళ్తారు, రోడ్డు మీదకి వెళ్తారు, ఏం ప్రాబ్లం లేదు. కానీ గుడికి వెళ్ళేసరికి వస్తారు కొంతమంది రాక్షసులు ముందుగా వస్తారు. ఎందుకు వెళ్తున్నారు గుడికి? రోజు గుడికి అవసరమా అనుకోండి, వాళ్ళు రాక్షసులే. బొట్టు పెట్టుకున్నారు, బొట్టు పెట్టుకుని ఏంటి ఈరోజు ఇలా తెలుగు పెట్టుకుంటే ఎవరు చెప్పి తెలుగు పెట్టుకోమని చెప్పేసి జపం చేసే చూస్తే ఎవరైనా చూసారు జపం చేశారు, ఏంటి జపం, ఎవరు చెప్పింది జపం, ఈ నామం చేయమని చెప్పేసి చాలా మంది విమర్శిస్తారు. చాలా మంది దానికి ఇవన్నీ మనకు అవసరం లేదు అంటారు. ఎవరు చెప్పాడు ఈ వయసు నుంచి, ఎవరు చెప్పి చేయమని. ఆధ్యాత్మిక వయసు చాలా మంది ఇలా విమర్శించడం, వీళ్ళు కూడా ఈక్వల్ టు రాక్షసులే. మనం ఏదైనా మంచి పని చేద్దామంటే చాలా మంది శ్రేయస్కరం బహువిజ్ఞాని, శ్రేయస్కరం బహువిజ్ఞాని. మంచి పని ఏదైనా చేద్దాం అనుకుంటే అనేక విఘ్నాలు వస్తాయి.
ఖచ్చితంగా. ఎప్పుడైతే మనకు అనేక విఘ్నాలు వస్తున్నాయో మనం తెలుసుకోవాలి, ఇది మంచి పనే, నేను విడిచిపెట్టకూడదు అని అనుకోవాలి. ఎప్పుడు విఘ్నము ఎవరి రూపంలో చూస్తారు? తల్లిదండ్రుల రూపంలో వస్తుంది, ఆయాలు చూస్తుంది, స్త్రీని చూస్తారు, ఫ్రెండ్స్ని చూస్తారు, ఎవరి రూపంలో వస్తుంది తెలియదు విఘ్నాలు. కానీ కరెక్ట్గా హ్యాండిల్ చేసుకుని తెలుసుకోవాలి. సో ఇలా బోల్డ్ రాక్షసులు ఉన్నారు కాబట్టి ఆ సమయంలో మను మరియు శతరూపాన్ని తపస్సుని భంగం చేయడానికి అనేక రాక్షసులు వచ్చేవారు. కానీ మను మరియు శతరూపాకి 5 సంతానం ఉండేది. 2 పుత్రులు, 3 కన్యలు. మనం ముందే డిస్కస్ చేసుకున్నాం. ఒకటి ఉత్తాన్ప, ప్రియవత, మరి ప్రసూతి, అకృతి, దేవహూతి. దేవహూతి, ప్రసూతి, అకృతి. దేవహూతి, ప్రసూతి, అకృతి అనే 3 కన్యలు, మరి ఉత్తాన్ప, ప్రియవత అని 2 కొడుకులు. ఉత్తాన్పాదికి 10 మంది పుత్రులు పుట్టారు. ముందు మను, దాని తర్వాత ఉత్తాన్పాదికి 10 మంది పుత్రులు పుట్టారు. 10 మంది పుత్రులు 3 పుత్రులు సన్యాసి అయిపోయారు. ఈ సంసారం అవుతూ మాకు సంసారం నుంచి మాకు విరక్తి, ఈ సంసారం. మిగతా 7 పుత్రులు ఈ ఉత్తాన్పాద. దాంట్లోని ఈ కూతురు ఉన్నారు, ఆ దేవహూతి, అకృతి, ప్రసూతి. ఈ అకృతికి పుట్టిన పుత్రు పేరేంటి? యజ్ఞ. యజ్ఞ భగవాన్. అకృతి మరి రుచి ప్రజాపతి, వీళ్ళందరికీ వివాహం అయ్యింది. రుచి ప్రజాపతితో అకృతితో వివాహం చేశారు. అకృతికి సంతానం పుట్టేది ఎవరు? యజ్ఞ. ఈ యజ్ఞ మరి తన తనకు భార్య యజ్ఞ అంటే భగవంతుడు విష్ణుమూర్తి యజ్ఞ రూపంగా వచ్చాడు. మరి వాళ్ళ పత్ని లక్ష్మీదేవి దక్షిణ, తన పేరు దక్షిణ. ఇది మనకి దశావతారం లేదు, యజ్ఞావతారం అంటారు భగవంతుడు. అకృతి 2వ నంబర్ కూతురు దేవహూతి, అకృతి, ప్రసూతి. దేవహూతి నుంచి మనం కర్దమనుషి, వాళ్ళ సంతానం వేరే మనం చదువుకున్నాం. ఇప్పుడు అకృతి నుంచి సంతానం వచ్చేది ఎవరు? రుచి ప్రజాపతి వాళ్ళ భర్త. అకృతి వచ్చారు యజ్ఞ భగవాన్. ఈ యజ్ఞ భగవాన్ తన స్త్రీ పేరు దక్షిణ, లక్ష్మి, దక్షిణ. ఈ యజ్ఞ నారాయణుడు, యజ్ఞ స్వామి, యజ్ఞ భగవంతుడు ఈ రాక్షసుని సంహరించాడు. జయ శ్రీ యజ్ఞ భగవానికి. సో 7వ అవతారం యజ్ఞ భగవాన్. సో 8వ అవతారం. యజ్ఞ అవతారంలో విశేషత్వం ఎక్కువ లేదు. సో వృషభదేవ్ 8వ అవతారం. సో కొంతవరకు మనం దీనిలో డిస్కస్ చేసుకున్నాం. 8వ అవతారం ఏంటి? వృషభదేవ్. సో వృషభదేవ్ నుంచి పనిసేది. ఎందుకంటే అందరూ దేవతలు, భగవంతుడి అవతారాలు అందరూ బ్రహ్మ నుంచి వచ్చారు. భగవంతుడు విష్ణుమూర్తి నుంచి వచ్చారు బ్రహ్మ నుంచి మను, శతరూప వచ్చారు. మను, శతరూప నుంచి 2 పుత్రులు, 3 కన్యలు, ఉత్తాన్ప, ప్రియవత, దేవతి, అకృతి, ప్రసూతి. ఇక్కడి నుంచి మొత్తం అంతా సంసారం అంతా సృష్టి. ఎక్కడ చూసినా కూడా వీలే మన తల్లిదండ్రులు, మన పితామహులు వీలే. మన అందరూ అక్కడి నుంచి వచ్చాం, మనువు నుంచి వచ్చాం కాబట్టి మన అందరూ మనుషులు. సో మనువు తన యొక్క పెద్ద కొడుకు పేరు ప్రియవ్రత. ప్రియవ్రత నుంచి వచ్చారు 10 మంది పుత్రులు. 10 మంది పుత్రులు, 3 పుత్రులు సన్యాసి అయిపోయారు. వాళ్ళ పేరు కవి, మహావీర్, సంబత్. వీరి 3 పుత్రులు సన్యాసి అయిపోయారు. 7 పుత్రులు ఉన్నారు. ఈ 7 పుత్రులు మొత్తం ప్రపంచానికి ప్రియవ్రత 7గా డివైడ్ చేశారు. 7గా డివైడ్ చేసేసి ఒక్కొక్క పుత్రుడికి ఒక్కొక్క డివిజన్ లోని ఒక్కొక్క రాజు చేసేసారు. 7గా డివైడ్ చేశారు. మొత్తం ప్రపంచానికి అమెరికా వేరే లేకుండేది, అంత ప్రపంచం అంతా
మొత్తం మను శాసనమే ఉంది. వీళ్ళందరికీ 7గా డివైడ్ చేసే మొత్తం పృథివీ ప్రపంచాన్ని 7గా డివైడ్ చేసేసి 7 కొడుకులకి పంచిపెట్టేసి అక్కడ రాజు చేసేసి ప్రియవతి తాలుగా. అక్కడలో ప్రియవతి తాలూకా పెద్ద కొడుకు పేరు అగ్నిశ్రయ. ప్రియవతి నుంచి వచ్చిన పెద్ద కొడుకు 7 కొడుకుల నుంచి పెద్ద కొడుకు ఏంటి? అగ్నిశ్రయ. ఇతను ఈ 7 డివైడేషన్ మధ్యన ఈ అగ్నిశ్రయకి 9 మంది పుత్రులు పుట్టారు. 9 సన్స్. 9 పుత్రులు పుడితే తనకు దొరికిన ఆస్తికి 9 ప్రకారంగా తనకు దొరికింది జంబూ ద్వీపం. మనకు సంకల్పం చేసినప్పుడు జంబూ ద్వీపే భరతకర్సే భరతఖండే అని చెప్పి చెప్తాం. జంబూ ద్వీపం అది ఎవరికి? అగ్నిశ్రయ తన పుత్రుడి పేరు. సో అక్కడి నుంచి మళ్ళీ నాభి వాళ్ళ పదపుత్రుడు. ఈ 9 మంది నుంచి పదపుత్రుడి పేరు నాభి. నాభి మరి మేరుదేవి ఇద్దరు నుంచి పుట్టిన పుత్రుడే వృషభదేవి. అర్థమవుతుందా? ఫస్ట్ పుట్టారు మను సందర్భం నుంచి 5 సంతానం. ఉత్తానపాద నుంచి మళ్ళీ వచ్చారు అగ్నిశ్రయ పెద్ద కొడుకు. అగ్నిశ్వర నుంచి వచ్చారు నాభి. నాభి నుంచి వచ్చారు వృషభదేవి. ఈ విధంగా వచ్చారు వృషభదేవి వచ్చారు. జయ శ్రీ వృషభదేవ భగవానికి. ఇది భగవంతుల 8వ అవతారం. వృషభదేవుడు వచ్చేది దేనికి? వాళ్ళకి 100 మంది పుత్రులు వచ్చారు. భగవంతుడి విష్ణుమూర్తికి ఒక అవతారాన్ని 100 సంతానం. ఎందుకంటే భగవంతుడి సంసారాన్ని మీరు విస్తారం చేయండి, కానీ ఇది ఎవరు విస్తారం చేయలేకపోతున్నారు. కేవలం 8 మెంబర్స్, 9 మెంబర్స్, 5 మెంబర్స్, 4 మెంబర్స్. అదే ఇంకా ఇలా కాదు. చూడండి, నేను విస్తారం చేస్తాను ఒకటేసారి 100 మెంబర్స్ చేసేసి 100 సన్స్. ఇది భగవంతుడి సంభవం అవుతుంది. సో 100 సంతానం. 100 సంతానాన్ని 81 సంతానం అందరూ కర్మకాండి బ్రాహ్మణులుగా అయిపోయింది. అందరూ బ్రాహ్మణులు అంటే యజ్ఞం చేస్తారు బ్రాహ్మణులు. కర్మకాండి అంటే యజ్ఞం చేసిన బ్రాహ్మణుడు. 81 సంతానం వీళ్ళందరూ యజ్ఞం చేసిన బ్రాహ్మణులుగా అయిపోయింది. ఇంకో 9 మెంబర్స్ తొమ్మిదిగా డివైడ్ ఉండేది. కానీ ఈ భూమికి వాళ్ళకి ఒక్కొక్క భూమికి ఒక్కొక్క రాజు చేసేసారు. అంటే ఎంతమంది? 81 + 9 90. 81 + 9 90. మరొక 9 మెంబర్స్ ని నవయోగేశ్వరుడు అని చెప్పేసి చెప్పారు. వీరు ఎవరెవరు? కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, విపిడాన, అగ్నిహత్ర, ధ్రువీన, చమస్, పరమహాజ. వీళ్ళు కూడా 9 మంది. వీళ్ళందరూ యోగేశ్వరులు. అంతా ఉన్నాయి, మొత్తం దేవతలు అందరూ ఉన్నారు. అంతరిక్ష ఉన్నది. అంతరిక్ష కూడా భగవంతుల భక్తులే. మనం అంటే అంతరిక్షం ఉన్నది. అంతరిక్షం చూసారా? కరమహాజ. వీళ్ళందరూ భాగవతులు ఉన్నది. సృష్టి అంతా ఏది లేకుండా అది లేదు. ఊరికి యాజ్ లైక్ దట్ వచ్చేసింది, యాజ్ లైక్ దట్ అక్కడ ఉన్నారని కాదు. సూర్యుడు పుట్టేది ఎలా, చంద్రుడు ఎలా పుట్టారు, ఈ ప్రపంచం ఎలా పుట్టింది, పృథ్వీ ఎలా పుట్టింది, దీనికి ఎలా డివైడ్ అయ్యింది, మొత్తం అన్నిటికీ కారణం ఉన్నది. సో 9 మంది నవయోగేశ్వరుగా అయ్యారు. మరి మిగిలేదు ఒకడు, వాళ్ళ పెద్ద కొడుకు. అతని పేరు రాజా భరత్. ఆ భరత్ పేరు నుంచి మన జంబూద్వీపులని భరతఖండే, భారతవర్షం. అతని పేరు మీదే మనం భారతదేశంలో ఉంటున్నాం. ఋషభదేవతల జ్యేష్ఠ పుత్రుడు రాజా భరత్. అతని పేరు మీదే ఈ ప్రపంచం పేరు, మన పృథివీ పేరు
మన భారతదేశంలో ఉంటున్నాం. అతి పవిత్రమైన దేశం. అన్నిటికన్నా ఎన్ని దీపాలు ఉన్నా కూడా జంబూ దీపంలోని భారతఖండం అన్నిటికన్నా శ్రేష్టము. ఎందుకు భారతఖండం శ్రేష్టము? అన్ని అవతారాలు ఇక్కడే అయ్యాయి, భారతదేశంలో అయ్యాయి, ఎక్కడ అవ్వలేదు. జయ శ్రీ రాజా భరత్కి. అయితే ఋషభదేవుడి నుంచి మనం తెలుసుకోవాల్సింది ఒక మంచి విషయం. 100 మంది పుత్రుల్ని కూర్చోబెట్టి ప్రపంచం వచ్చింది. ఉపదేశం అంటే ఋషభదేవతలకు ఉపదేశం. ఖచ్చితంగా మనం మన పిల్లలకి కూర్చోబెట్టి ప్రతి తల్లిదండ్రులు ఉపదేశం ఇవ్వాల్సింది. కొంతమంది తల్లిదండ్రులు తన పిల్లలు చేయలేక ఉన్నారు, ఏం చేయలేదు వాళ్ళు. కానీ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో తల్లిదండ్రులు, చిన్నపిల్లలు ఉన్నారు, అట్లీస్ట్ వాళ్ళైనా వాళ్ళ పిల్లలకి ఉపదేశం ఇవ్వాలి. ఋషభదేవ్ ఉపదేశాన్ని ఈ 100 మెంబర్స్ విన్నారు. 100 మెంబర్స్ సక్సెస్ అయ్యారు. ఎవరు కూడా ఫెయిల్ లేదు. 100 మంది సంతానం కూడా వాళ్ళు సక్సెస్. సో ఎటువంటి ఉపదేశం, అద్భుతమైన ఉపదేశం ఋషభదేవి. సో కొన్ని ఉపదేశాలు మనం ఈరోజు ముఖ్యమైన ఉపదేశాలు బోర్డు ఇచ్చున్నాను, కానీ ముఖ్యమైన ఉపదేశాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఋషభదేవ్ ఉపదేశం ఇచ్చే ముందు ఋషభదేవ్ చెప్తున్నారు, కోపబడి కొట్టి తిట్టి ఎవరికి ఉపదేశం ఇవ్వకూడదు. ఎవరికైనా ఉపదేశం ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకి స్నేహంతోనే నానా కన్నా అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఎవరు కోపబడి మరి లంచం ఇచ్చేసి మన ఉపదేశం కూడా లేదు. భార్య ఉపదేశం వాళ్ళంటే ఖచ్చితంగా బంగారం పోసుకోవాలి. లేదా సినిమాకి వెళ్ళాలి, లేదంటే ఎక్కడికో టూర్ వెళ్ళాలి, లేదంటే అత్తగారింటికి వెళ్ళాలి, 4 రోజులు ఉండాలి. అప్పుడే భార్య తన ఉపదేశాన్ని అంగీకరిస్తారు. పిల్లలకు ఉపదేశాలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ చేతిలో సెల్ ఫోన్ పడాలి. అప్పుడే మనం చెప్పింది వింటారు, లేదంటే అసలు మనం చెప్పింది వాళ్ళు పట్టించారు. పిల్లలు తల్లిదండ్రులు పిల్లలు ఇక లంచం ఇచ్చి కూడా ఉపదేశం దేనికి పనికిరాదు. ఉపదేశం అనేది చాలా ప్రేమతో ఇవ్వాలి అని చెప్తున్నారు ఋషభదేవుడు. అప్పుడే వాళ్ళ గౌరవకి ఎక్కుతుంది అని చెప్పేసి. మహాదేవుడు శివుడు మెడలో చూసారా ఎప్పుడైనా? పోపుడి అంటారు. పోపుడి అంటే ఏంటి తెలుసా? పోపుడి అంటే పురే అంటే కాల్చిన తర్వాత తలకాయ ఉంటుంది పోపుడి. సో శివుడి మెడలో ఉంటుంది సరే అనేక పోపుడి. పాలన జరిగేది, హే మహాదేవుడు స్వామి, ఎవరి తలకాయ మీరు మోస్తున్నారు? దీనికి ఏ రూపం, ఏంటి అవతారం? మహాదేవుడు అంటారు, దేవి నేను భగవంతుడి కన్నాను ఎవరికి ప్రేమిస్తానంటే నిన్నే ప్రేమిస్తాను. అందుకే మీరు ఎప్పుడెప్పుడు చనిపోతుంటారో ఆ కోపిడి నన్ను తీసుకొచ్చి నేను మెడలో వేస్తాను. అంటే పార్వతీదేవులను కొంతకాలం ఉన్నాను. నేను నీ ప్రేమని మర్చిపోలేక ఆ కోపిడిని ఒక మాల చేసుకొని నేను వేసుకున్నాను. రాడైపోయింది పార్వతీదేవి, ప్రేమిస్తాను నాకు. ముందు అప్పుడు చాలా మంది భర్తలందరూ లాకెట్ వేసుకున్నారు, సింబల్ కొని లాకెట్ భార్య భర్త దగ్గర ఉంటారు. అది వేసేసుకొని ఇంప్రెస్ చేసేది. ఒక జస్ట్ పని. ఒక స్వామి పాపం ఆఫీస్ నుంచి టైర్డ్గా వచ్చి పడుకున్నారు. ఆ పాకెట్ నుంచి 2000 నోట్స్ కొద్దిగా జారుతుంది. భార్య కొలుస్తున్నారు, ఇల్లు స్వామి చూస్తే కొడుకున్నారు, నోటు జారుతుంది. ఈ స్వామి ఎప్పుడు ఎవరు మనకి అడిగితే ఇదే ఛాన్స్ మెల్లగా తీద్దామని నోట్స్ 2001 నోట్, 2 నోట్, 3 నోట్ కొన్ని తీసే మధ్యలోని
ఒక ఫోటో వచ్చి ఏమంటే తనది ఆ భార్య ఫోటో వచ్చి ఇంప్రెస్ అయిపోయి భార్య. ఈ భర్త మా స్వామి నాపై ఎంత ప్రేమ ఉన్నాను ఎప్పుడు చూడలేదు, నా ఫోటో పట్టుకుని తిరుగుతున్నాను. అరే ఈ 3 నోట్లు ఏది తీసారు మళ్ళీ యథాస్థానం నేను దొంగతనం చేయకూడదు. ఇటువంటి భర్త పైన నేను దొంగతనం చేస్తాను, మళ్ళీ యథాస్థానాన్ని నోట్ని పెట్టేసారు. కేవలం ఫోటోకి అంత చేయకూడదు. మళ్ళీ 1 or 2 days తర్వాత ఆ భార్య భర్త అడిగారు, స్వామి ఈ పాకెట్లో నా ఫోటో ఎందుకు పెట్టుకుంటాను, ఎంత ప్రేమ మా పైన. ఆ స్వామి ఏం చెప్పాడు తెలుసా, భార్యవాణి నాకు వ్యాపారం తరగ టెన్షన్, అప్పుల తరగ టెన్షన్, ఉద్యోగం తరగ టెన్షన్, పిల్లల తరగ టెన్షన్, ఇవన్నీ ఎప్పుడు టెన్షన్ వస్తుందో అప్పుడు నేను మీ ఫోటో చూసేస్తాను. ఆ టెన్షన్ అని ఈ టెన్షన్ అని ఆ టెన్షన్ ఏది కాదు, చాలా సింపుల్. సో నాకు చాలా లైట్ తీసుకుంటే నాకు తీసుకోవాలి చూస్తే. ఆ ఫోటో చూసి ఆ రూపం చూడగానే నాకు ఇంకా ఇతర టెన్షన్ అన్ని చాలా డెడ్ ఈజీగా హ్యాండిల్ చేయగలను. నేను హ్యాండిల్ చేస్తానంటే ఇవన్నీ నేను హ్యాండిల్ చేసేది. సో నాకు చాలా రిలీఫ్ వచ్చేస్తుంది. సో ఇట్స్ లైక్ ఫన్. ఈ విధానంగా మనం ఉపదేశం ఇవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళకి స్నేహ భాజంతోనే ఉపదేశం ఇవ్వాలి. సో ఋషభ్ దేవ్ చెప్తున్నారు ఏంటంటే, నాయం దేహో దేహవాయం లోక కష్టాన్ కామాన్ నహతే విభాజం ఏ తపో దివ్యం పుత్రకాయేన సత్వం శుద్ధే యస్మాత్ బ్రహ్మ సంఖ్యం తునంతమం. ఋషభ్ దేవ్ చెప్తున్నారు, మనిషి జీవితం కేవలం తినడానికి కాదు. తింటే మనం ఎంత ఎక్కువగా తింటే మనం ఖచ్చితంగా దాని డైజెషన్ నుంచి మనం ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఎంత తినగలరు? కేవలం మనిషి జీవితం నిర్దేశించడానికి కాదు, పొడుగుదానికి కాదు. మనిషి జీవితాలకు అర్థం తెలుసుకోండి అని చెప్పేసి ఋషభ దేవుడు చెప్తున్నారు వాళ్ళ పుత్రులు. చెప్తున్నారు, ఆహార నిద్ర భయమైతుంచో మనుష్య ఏక పశువా నాన. ఆహార నిద్ర భయమైతుంచ పశువ సమాన నరాన. పశువులు మరి మనుషులు కూడాను ఆహారం అంటే తింటారు. మనం ఏం తింటే మనకి పొట్ట వస్తుంది, లేదంటే డయాబెటీస్ వస్తుంది. కానీ కుక్కర్కి ఏ డయాబెటీస్ ఏ రోజు ఇండైజెషన్ గురించి టాబ్లెట్ వేసుకోవడం తెలియదు. వాళ్ళ డైటింగ్ లేదు, వాళ్ళు డైటింగ్ చేయరు. అది కుక్క బాగా తింటుందండి. కుక్క తిన్నందుకంటే ఎవరు ఎక్కువ తింటారు వాళ్ళు శ్రేష్టమా? కుక్క మనకంటే ఎక్కువ తింటుందిగా, కుక్క శ్రేష్టమా? నిద్ర అంటున్నారా? మన బెడ్ ఎక్కువైతే 1,00,000 రూపాయలు ఉంటుందో 2 లక్షలు ఉంటుందో, ఎక్కువ ధనవంతులు ఉంటారు బెడ్. కానీ కుక్క మెర్సిడీస్ కార్ కింద కొనుక్కుంటుంది, 50,00,000 కారు. దాని తరకు బెడ్ ఎంత కాస్ట్ చూడండి, 50,00,000 కార్ కింద కొనుక్కుంటుంది. అది ఎవరు తాత కదా. అది కొన్ని మెర్సిడీస్ వెళ్ళిన తర్వాత మళ్ళీ BMW వస్తుంది, దాని కింద కొనుక్కుంటుంది. దాని బెడ్ ఎంత కాస్ట్ చూడండి. సో పొడుగుడు మనిషి తరగా సారమా? అదే మనిషి జీవితం ఏంటి అనేది తెలుసుకోవాలి అని చెప్పి చెప్తారు. కేవలం పడుకోవడం, తినడం, భయపడడం, ఒక జీవి ఇంకొక బలవంతమైన జీవి చూసుకొని భయపడతారు. ఎలాగా పిల్లిని చూసి భయపడుతుంది. పిల్లి
కుక్కని చూసి భయపడుతుంది. ఇలా ఒక్కొక్క పశువుని చూసి భయపడుతుంది. మనిషి కూడా ఒకరు చూస్తే ఇంకొకరు భయపడతారు. భయపడడం కాదు. మరి మైథున్ కుక్కలు కూడా సంతానం ఉత్పత్తి చేస్తున్నారు వివాహం చేసుకొని. మనం కూడా వివాహం చేసుకొని సంతానం ఉత్పత్తి చేస్తున్నారు. ఇది కాదు మనిషి జీవితం. ఆహార నిద్ర భయమైతుంది కాదు. దీనికి మించింది ఒకటి ఉన్నది. అది కేవలం ఏంటి? ధర్మాహి ఏవో అధికో విశేష. ఏంటి? ధర్మహి ఏకో అధికో విశేష. ధర్మమే ఎక్కువైన విశేషమైనది. అది కుక్కలు ఇతర పశువులు ధ్యానంలో వేయండి. ధర్మహి ఏక విశేషం అధికో విశేషం. అధికమైన విశేషమైనది ఏంటంటే ధర్మం. కుక్క పాటించలేదు, ఇతర పశువులు ధర్మాన్ని పాటించలేదు. అదే అధికో విశేషం. అధికం విశేషం ఏంటంటే మనుషులకి మరి పశువులకి అని ఋషభదేవులు చెప్తున్నారు. ఏంటి? ధర్మం ఏక అధిక విశేషం. ధర్మం ఒకటే విశేషమైనది. కుక్క ఎప్పుడు ఈ గుడికి రాలేదు. కొన్ని మనం ప్రేమించి చక్కగా మంచిగా స్నానం తీసుకొని కూర్చోబెట్టాం అనుకోండి, కూర్చుంటుంది. కూర్చొని ఏదో మంచి బిస్కెట్ వేసి దానికి కూర్చోబెట్టాం అనుకోండి, కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఈ కథ వినగలదా? కొన్ని కథ ఏదో వినిపించాం కూర్చొని చక్కగా దగ్గరగా ఉండి విని అది ఆచరణలో తీసుకురాగలదా? అదే విశేషం. మనం ఏం తింటాం అది తినగలదు. మనం ఎక్కడ పట్టుకున్నా అది పట్టుకోగలదు. మనం ఎవరికి భయపడుతున్నాం తను భయపడగలదు. మరి తప్పు పని చేయగలదు. కానీ ఒకటే ఏం చేయలేదు. గుడికి వచ్చి తను ధర్మాన్ని నేర్చుకోలేదు, వినలేదు, పాటించలేదు. అందుకే పశువు అన్నది. అందుకే మనిషి శ్రేష్టం అన్నది. ధర్మము ఏ పశు పక్షులు ఎంత పెద్ద బుద్ధి జీవులను చేయలేదు. ఒకటే జీవి ఏంటి? మనిషి కేవలం ధర్మాన్ని పాటించలేదు. అదిగో విశేష. ఇది ఒకటే. అది ధర్మం అంటే ఏంటి? జీవేలో శాశ్వత ధర్మం నిత్య కృష్ణ దాస్. ఒకటే ధర్మము. ఏ ధర్మాన్ని మనం పాటించడం వల్ల అన్ని ధర్మము తనకు సక్సెస్ అవుతుంది. అదేంటి? కృష్ణ తాలక దాసం. దాసోస్మి అండ్ ద సర్వెంట్ ఆఫ్ లార్డ్ శ్రీకృష్ణ. నేను ఒక పనివాడిని, కృష్ణుడు తాలూక పనివాడిని అని ఎప్పుడైతే మనం అనుకుంటామో మనం అత్యధికమైన ధర్మము. దీనికి మించిన ధర్మం ఏంటి లేదు. నేను భార్యని పోషించాలనే ధర్మం. చాలా మంది అంటారు నేను భార్య పిల్లల్ని పోషిస్తున్నానయ్యా. దీనికి మించింది ఎవరు చెప్పే ధర్మము? విడిచిపెట్టమంటారా? భార్య పిల్లలకి విడిచిపెట్టమని చెప్పి చెప్పుకుంటున్నాం. భార్య పిల్లల్ని పోషించడం వల్ల వాళ్ళ ధర్మం మీరు ఏం చేస్తున్నారు? అలాగే పశు పక్షులను వాళ్ళ భార్య పిల్లల్ని పోషిస్తున్నారు. పోషించుకున్నారా? మనకంటే ఎక్కువగా మంచిగా పోషిస్తున్నారు వాళ్ళు. మనం ఒక భార్య పిల్లల్ని పోషించడానికి తలకాయ నొప్పి. వాళ్ళు పశు పక్షులు అనేక భార్యలు అనేక పిల్లల్ని పోషిస్తున్నారు. అలాగే వాళ్ళు ఇంకా ఎక్కువ ధర్మం పాటిస్తున్నారు. అయితే భార్య పిల్లల్ని పోషించడం ధర్మం కాదు. ఈ ధర్మం ఏంటి? కృష్ణుడు తన దాసుని అంగీకరించడమే ధర్మము. భార్య పిల్లల్ని పోషించ ఏ పెద్ద కొండని పిండి చేసేసావు, ఏ పెద్ద పని చేసేసావు నువ్వు భార్య పిల్లల్ని పోషించడం వల్ల ధర్మం అని చెప్పి చెప్తాను. ధర్మము కేవలము అది పశు పక్షులు కూడా చేస్తున్నారు. మనకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు, మనకంటే ఎక్కువ వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు. కానీ భార్య పిల్లలు పోషించడం అనేది ధర్మం కాదు. ధర్మం అంటే ఏంటి? నిత్య కృష్ణదాస్. కానీ కలియుగంలోని శ్రేష్ఠమైన ధర్మం, ఒక్కొక్క యుగానికి ఒక ధర్మం ఉన్నది. ఆ ధర్మంలోని కలియుగంలో ఒక ధర్మం ఏంటంటే హరినామం మించింది ధర్మం ఏంటి? కృష్ణుని దాసోస్మి దాసోహం. కృష్ణుని తాలూకా తత్వాన్ని మనం తెలుసుకోవాలంటే కేవలం ఒకటే, అది హరినామం మించింది ఇంకా ఏమి ధర్మం లేదు. పెద్ద పెద్ద ఋషులు, మునిలు, తపిలు, యోగిలు, ధ్యానులు వీళ్ళందరూ తపస్సు చేసేసి వాళ్ళు ధర్మం చేసేసి ఏంటి మనం కలియుగంలో పొందాం అని అనుకుంటారు. ఇదేంటి స్వామి ఎదుగు అంటున్నారు? వాళ్ళకేం కర్మ పట్టింది? ఇటువంటి ఘోరమైన పాపమైన కలియుగంలో పొడదాం
ఎవరు? ఋషులు, మునులు. ఎందుకంటే ఆ ఋషులు, మునులు సత్యయుగంలోని, ద్వాపరయుగంలోని, త్రేతయుగంలోని ఎంత కష్టపడి, ఎంత సాధన చేసి, ఎంత తపస్సు చేసి భగవత్ ప్రాప్తి అవుతుందో అది చాలా కష్టం, కఠోరైన తపస్య. కానీ కలియుగంలోని కేవలం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. కేవలం సింపుల్ గా నామస్మరణం చేసేసి మీరు భగవత్ ప్రాప్తి అవుతారు. దీనికంటే సరళమైన మార్గం లేదు, ఏ యుగంలో ఇటువంటిది లేదు. ఇది అందుకే సువర్ణ యుగం అని చెప్పేసి శ్రీమన్ చైతన్య మహాప్రభు కృష్ణుడే తను చైతన్య మహాప్రభు రూపంగా వచ్చి మనకి హరినామం ఇచ్చారు. ఇది సువర్ణ యుగం అయ్యా, ఇటువంటి యుగం మీరు ఎక్కడ ఎప్పుడు చూడలేదు. నేనే స్వయంగా చెప్తున్నాను, మీరు నాకు ప్రాప్తి అవ్వాలంటే కేవలం హరినామం తప్ప ఇంకేం తపస్య అవసరం లేదు, ఏం త్యాగం అవసరం లేదు. అప్పుడు సత్యయుగం జ్ఞాపకాలని ఎక్కువ కనబడుతుండే, అలా తపస్సు చేస్తుండే. మనిషి చనిపోతుంటారు కూడా, ఆ చనిపోయిన తర్వాత మళ్ళీ అలా పుట్టిన తర్వాత మళ్ళీ తపస్సు చేస్తుంటారు. అటువంటి కొన్ని జనులు తపస్సు చేసి జీవితాలు అయిపోతుండేది. కానీ ఇప్పుడు కేవలం హరినామం చేసి భగవత్ ప్రాప్తి అవ్వని కేవలం ఒకటే యుగము, ఇది కలియుగము, ఇది సువర్ణ యుగము. మన పూర్వకులు, మన ఆచార్యులు, గురువులు, బ్రిటిష్ తన శాసనాన్ని వాళ్ళు జన్ను వేసుకున్న బ్రాహ్మణులందరినీ చంపేసేవాడు, గుళ్ళు గోపురాలను కూల్చేసేవాడు. అటువంటి స్వతంత్రం లేకుండా మన భారతదేశం ఎంత ఆధీనం ఉండేది, ఎంత కష్టం ఉండేది. స్వతంత్రంగా ఒక భక్తుడు, ఒక బ్రాహ్మణుడు గుడికి వెళ్ళడానికి భయపడేవాడు. ఎందుకంటే వాడు శరీరంలో జనులు చూస్తే ఆ జనులు తెప్పేసి వాటి పేకని తీసేసింది, బ్రాహ్మణుడు చంపేసింది. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఏదైతే పుట్టామో, మనం ఏదైతే ఏజ్ లో ఉన్నామో, మనం ఏదైతే ఇప్పుడు 2024లో ఉన్నామో, ద బెస్ట్. ఇటువంటి యుగము, ఇటువంటి సమయం, గుడికి వెళ్ళడానికి స్వేచ్ఛ, ఎవరు అడ్డు లేదు, ఆటంకం లేదు. స్వేచ్ఛగా వచ్చి మన గుళ్ళని, ఇటువంటి ఆచార్యులు, మన గురువులు అందరూ ఇటువంటి గురువుని నిర్వహించేసి అందరూ చక్కగా, జాతి లేదు, కులం లేదు, ధర్మం లేదు, ఏ సమయమైనా వచ్చి కూర్చొని హరినామం చేయవచ్చు, హరికథ వినవచ్చు. హరికథ ఋషులు రామచంద్రమూర్తి త్రేతయుగంలో వచ్చి సాకేతులు ఇచ్చి వచ్చి అయోధ్యలో నాకు సత్సంగం దొరకలేదు, రాజులకు సత్సంగం దొరకలేదు, ఋషులు మునులు రాలేదు. ఎందుకంటే రాజ్యంలో ఎవరు వస్తారు? అప్పుడు త్రేతయుగం అడవిలోనే మొత్తం ఋషులు మునులు ఉండేవారు. అయితే రాజ్యం పెద్ద పెద్ద అంతే సువర్ణం, మణి, మాణిక్యం, వజ్రాలు, వైడ్యాలతోనే ఉండేది ఆ అయోధ్య రాజు, ఆ రాజ్యం. కానీ రామచంద్రమూర్తి అడవి వెళ్ళిపోయింది 14 సంవత్సరం. దేని గురించి? సత్సంగాన్ని గురించి. సత్సంగాన్ని లభిస్తానని చెప్పేసి అతను దొరకలే సత్సంగం. పాప అతను రాజ్యాన్ని విడిచిపెట్టి 14 సంవత్సరాలు అడవికి వెళ్తే కానీ సత్సంగం దొరికారు. కానీ మనకి సాయంత్రం 7 గంటలకు వస్తే సత్సంగం దొరుకుతుంది. మనం దీనికి అనుభవించలేదు. రామచంద్రుడికి ఏం కర్మ వచ్చింది, పాపం ఏ పైన వచ్చింది, అతను సత్సంగం పైన ఆసక్తి అయ్యేది. భగవంతుడే సత్సంగం పైన ఆసక్తి అవుతున్నారు, తన కథ తన పైన ఆసక్తి అవుతున్నారు. కానీ మనం అటువంటి కథ పైన ఆసక్తి అవ్వలేదు. చూడండి, చాలా మంది క్లబ్ లో డ్యాన్స్ చేసి వెళ్ళిపోయారు, కథ అని చెప్పి అందరూ పారిపోయి బాబు కథ చేస్తారు, కూర్చుంటారు, కూర్చోబెట్టేస్తారు. వాళ్ళు కేవలం ఎంటర్టైన్మెంట్ గా వచ్చేది, భక్తి కాదు. కథ, ప్రసంగం, హరినామం పైన రుచి లేకుండా కేవలం నృత్యం చేస్తారంటే జస్ట్ ఓన్లీ ఫర్ ఫన్. కథ పైన, నామం పైన రుచి ఉంది, వాళ్ళు నృత్యం చేస్తారంటే బెస్ట్ డివోషన్. ఓన్లీ నృత్యం చేయడం కాదు. ఇగో ఇప్పుడు డీజే పెడతారు, వినాయకుడు ఇవ్వాలి కదా, 9th డే, ఈరోజు ఖచ్చితంగా అనిపించింది, రేపు చంద్రగ్రహణం. సో అందుకే ఈరోజు అనిపించాలి కాబట్టి ఈరోజు గోల్డ్ డీజే, గోల్డ్ డిమాండ్స్ తాగేసి గుట్కాలు, సిగరెట్లు, బీడీలు, సారాలు తాగేసి డీజేతో డ్యాన్స్ చేస్తారు. ఇది భక్తియా? వాళ్ళ నృత్యంకి మన నృత్యం తేడా లేదా? బ్రహ్మచారాలు ఇక్కడ నృత్యం చేస్తారు భక్తి శ్రద్ధలతో, నామం చేసి. ఎవరిలో భక్తి ఉన్నదో వాళ్ళ నృత్యం వేరే. భక్తి ఎవరికి ఉన్నది, ఎవరికైతే కథా ప్రసంగం పైన ఎవరికైతే ఆసక్తి ఉన్నదో, ఎవరికైతే హరినామం పైన ఆసక్తి ఉందో అదే భక్తి. కథ
ఆసక్తి లేదు, నామంపైన ఆసక్తి లేదు, నాకు కొంత భక్తి ఉన్నది, అనేక పుష్పాలతోని అనేక ధూపదీపాలతోని మనం కుంకాలు పసుపులు వేసుకొని త్రిపుండ్రులు అనేక బొట్టులు ఏ గుడికి వెళ్తే అక్కడ ఒక బొట్టు, మొత్తం కపాలం అంతా బొట్టులే ఉంటాయి నీటితో. అంటే వాడికి ఎక్కువ భక్తి ఉన్నదా? లేదు. సత్సంగ పైన కూర్చోండి. చాలా మంది 45 రోజులు చేస్తారు, మొత్తం గుడి చుట్టూ తిరుగుతారు. ఈ రోజు ఈ టైంలో ఈ గుడికి తిరుగుతారు. అంతే, గుడి తిరుగుడే తప్ప ఇంకేం సాగం లేదు. ఆ 45 రోజులు ఏం సాగం ఉందని చెప్పి తల్లాలు తెలుస్తారు. 6 గంటలకి టీ పడిపోవాలి. 6 గురించి ఆ టీ కుట్టు కూడా స్వయమాలు వేస్తారు. ఎందుకంటే నేను మహారాష్ట్రకి నా దగ్గరికి వచ్చి అవి టీ కాదు, టిఫిన్ తెలియదు. వాడి భక్తిని కాదు, నా టిఫిన్ సేల్ ఎవరి నుంచి వాడు మానేస్తున్నాడు. ఇది భక్తే. వాడు ఎప్పుడు ఏ రోజు కూడా సత్సంగానికి వెళ్ళడు, ఏ రోజు కథ చేయడు, ఎప్పుడు కూడా నామం చేయడు. వాడు ఒక హోటల్ని ఓపెన్ చేయడానికి వాడు మానేస్తున్నాడు. ఎందుకంటే అందరు స్వాములు వచ్చేసి నా దగ్గర టిఫిన్ తింటారు, ఛాయ్ తాగుతారు. మన సనాతన ధర్మాన్ని భక్తిని మనం ఎంత దిగజారి చేసాం. ఇది కాదు మన ఆచార్యులు, మన గౌడియ ఫిలాసఫీ, మన చైతన్య మాపు ప్యూర్ డివోషన్. భక్తులు ఏ ప్రకారం కల్మషం లేదు, ఏ ప్రకారంగా కించి పెట్టడానికి ఒకటి లేదు. మనం చేసిన ప్రతి యాక్టివిటీ పొద్దున్న 4:30 నుంచి రాత్రి 9:30కి ప్రతి యాక్టివిటీ దానికి ఒక సిద్ధాంతం ఉన్నది, దాని వెనక తపస్య ఉన్నది, దాని తనకు ఒక కారణం ఉన్నది. కేవలం భక్తి తప్ప ఇంకా ఏ కారణం లేదని. భగవంతుడికి సేవించడం, భగవంతుడికి గుర్తించడం అనేది ఒకటే, అదే భక్తి. ఈ గుళ్ళోని 4:30 to 9:30 వరకు ప్రతి యాక్టివిటీ ప్యూర్ డివోషన్, ఏ ప్రకారంగా స్వార్థం లేదు. అందుకే ఇటువంటి ప్యూర్ డివోషన్ అని చెప్పేసి వృషభ దేవుడు చెప్తున్నారు వాళ్ళ పుత్రుల్ని. ఏ పుత్రులరా, కేవలం తినడం ఆహార భయంచ పశునా నరాణం. పశువులు మనుషులకి భేదం కావాలంటే కేవలం ఆహార భయం కాదు, కేవలం అన్నిటికంటే ఉత్తమమైన ధర్మము అది తెలుసుకోండి. ఆ ధర్మం ఏంటి? మనిషి జన్మం పుట్టి మనం ఖచ్చితంగాను భగవంతుడిని ప్రాప్తి అవ్వాలి. అదే మనిషి జీవితానికి స్వార్థకత, సక్సెస్. కోట్లు సంపాదించడం కాదు. ఒక విషయం చెప్పడా, మనం కోట్లు సంపాదించాం, నేను కష్టపడి వచ్చానయ్యా, మా కొడుకులు ఇలా సుఖపడి అని చెప్పేసి మనం చాలా మంది ఉదాహరణమైన తల్లిదండ్రులు ఉంటారు. ఈ సమాజంలో నేను ఉన్నాను, నేనుతో ఎలా కష్టపడ్డాను, కొంత డబ్బు మా పిల్లల పేరు మీద ఉంటే ఆల్రెడీ సుఖపడతారయ్యా అని చెప్పేసి ఉంటారు. సరే, మంచిదే, మీ స్వభావము, మీ ప్రభావము, మీ తాలూకా మనస్సు చాలా మంచిది. కానీ ఆ పుత్రులు ఆ కోట్ల వల్ల ఏమైనా తప్పు చేశారనుకోండి, మీరు తప్పు చేయలేదు, మీరు చక్కగా స్వర్గంలో ఉంటారు, ఏదో పుణ్యపని చేసుకుని స్వర్గంలో ఉన్నారు. మీ పుత్రులు ఆ ధనానికి దుర్వినియోగం చేశారు. మాంసాహారం, మదక ద్రవ్యాలు, మరి వేశ్యవృత్తి, ఇటువంటి అధర్మ పనులు చేయడం వల్ల ఆ ధనం మీరు సంపాదించారు కాబట్టి మీరు స్వర్గంలో ఉన్నవాడు మీరు నరకాలు వెళ్ళిపోతారు. మీరు స్వర్గంలో ఉంటారు మీ పుణ్యభావం వల్ల. కానీ మీ పిల్లలు ఆ మీరు సంపాదించిన ధనానికి దుర్వినియోగం చేశారు కాబట్టి మీరు స్వర్గం నుంచి నరకానికి వెళ్ళిపోతారు. మీరు చేయలేదండి, అయినా మీ ధనము వాళ్ళు దుర్వినియోగం చేశారు కాబట్టి మీరు నరకానికి వెళ్తారు. చూసారా, ఎవరి గురించి సంపాదిస్తారు మీరు, ఎవరికి. అందుకే సంపాదనని ఒక మోహంలోని, సంపాదన ఒక ఆసక్తి పైన మనం ఎక్కువగా దీనికి ఆలోచించకూడదు, సమయం కేటాయించకూడదు. సమయం భగవంతుడి గురించి కేటాయించాలి. నేను ఎప్పుడు మన గురువు ఆచరణ అంటారు, ఎవ్రీ మెటీరియలిస్టిక్ ప్రాబ్లం దెర్ ఈజ్ ఏ స్పిరిచువల్ సొల్యూషన్. మన భౌతిక ప్రపంచం తాలూకా ప్రతి ప్రాబ్లమ్స్ కి స్పిరిచువల్ సొల్యూషన్ తప్ప మనకి మెటీరియలిస్టిక్ సొల్యూషన్ లేదు. మనం చిన్నప్పుడు పుట్టిన తర్వాత మనం నెలికేము, ఏంటి అమ్మని నెలికేము. ఇంకొద్దిగా పెద్ద అయిన తర్వాత నాన్నని నెలికేము, ఎందుకంటే నాన్న మనకి కావాల్సిన వస్తువులన్నీ ఇస్తారు కాబట్టి. ఇంకొద్దిగా పెద్ద అయిన తర్వాత మనం ఏం నెలికాం? ఫ్రెండ్స్ నెలికాం, ఎందుకంటే మనకి వాళ్ళు ఆడతారు, కొన్ని టైం స్పెండ్ చేస్తారు, ఒక ఎంటర్టైన్మెంట్. ఇంకొద్దిగా అయిన తర్వాత మనకి గర్ల్ ఫ్రెండ్స్ నెలికాం. గర్ల్ ఫ్రెండ్స్ తర్వాత మనం కొద్దిగా తర్వాత మనకి ఖచ్చితంగా కావాలి గర్ల్ ఫ్రెండ్స్ మనకి విలువలంటే మన దగ్గర మనీ ఉండాలి. మనీ లేకపోతే ఏ గర్ల్ ఫ్రెండ్ మనకి విలువ అంటే మనం మనీని నిలిచాం. మనీ సంపాదించడానికి మన తర్వాత మనకి ఆటోమేటిక్ ఒక వైఫ్ వచ్చేసి
వైఫ్ తర్వాత మనకి చిల్డ్రన్స్ వచ్చేసేది. ఇలా నిలుపుతూనే ఉన్నాం, జీవితం అంతా నిలుపుతూనే ఉన్నాం. ఏం నిలుపుతుందో తెలిసా మనం నిలుపుతున్నాము ప్రేమని. ఎప్పుడు అమ్మనిచ్చి, ఎప్పుడు నాన్ననిచ్చి, ఎప్పుడు కూతుర్నిచ్చి, ఎప్పుడు స్త్రీనిచ్చి, ఎప్పుడు ఉద్యోగం నుంచి, ఎప్పుడు సమాజం నుంచి, ఇలాగ ప్రేమని నిలుపుతున్నాం. కానీ ఎక్కడ పొందలేకపోతున్నాం. సాల్ట్ కలగ స్వభావం ఏంటి? సాల్టీ. చీని కలగ స్వభావం ఏంటి? స్వీట్. కానీ ఆత్మ కలగ స్వభావం ఏంటి తెలుసా? ప్రేమించడం. ఆత్మ కలగ స్వరూప స్థితిని అర్థం చేసుకోండి. దాని స్వరూప స్థితి ఏంటంటే ప్రేమించడమే ఆత్మ కలగ స్వరూప స్థితి. ఎవరిని ప్రేమించాలని తను పుట్టి నుంచి ఎదుగుతుంది కేవలం ఎవరిని ప్రేమిస్తాను ఒక తర్వాత ప్రేమిస్తుంది కానీ ఎక్కడ తనకి పూర్తిగా ప్రేమ ఎదుర్కొంటుంది. కానీ అతనికి తెలియదు చిన్మయ వస్తువు శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుడి దగ్గర తనకి ప్రేమ దొరుకుతుంది అని చెప్పేసి. ప్రేమ అనేది చిన్మయమైన వస్తువు, అది భౌతిక వస్తువు కాదు. మనం ఏదైతే ప్రేమ ఉంటుంది లస్ట్, అది కామము. కామానికి ప్రేమానికి చాలా తేడా ఉన్నది. సో ప్యూర్ ప్రేమ అనేది మనకి భగవంతుడి నుంచి లభిస్తుంది. ఆ ప్రేమ ఎప్పుడైతే మీరు భగవంతుతో సంబంధం, పరమాత్మతో, కృష్ణుతో మీరు ఎప్పుడైతే చూసినా ఖచ్చితంగా మీకు ప్రేమ దొరుకుతుంది. సో అది చెప్పారు ఋషభదేవుడు. మీరు భగవంతుడికి ప్రేమించాలి. జీవుడు ప్రతి సమయం నిలుపుతూనే ఉంటాడు ప్రేమకి, ఆత్మ నిలుపుతూనే ఉంటుంది. ఆ ఆత్మ పరమాత్మతోనే ప్రేమ పొందగలని ఇంకా దేని పేర పొందలేడు. సో అందుకే మనం ఇంకా ప్రేమ ఎదురు నుంచి నిలకడం మానేసి అట్లీస్ట్ ఎప్పుడైనా భగవంతుడి దగ్గర నేర్పుతాం. సో అలాగని భార్యని, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని ప్రేమించుకుంటా మానేయడం కాదు. వాళ్ళకి భగవత్ స్వరూపాన్ని తెలుసుకుంటాం. తల్లిదండ్రులు భగవంతుడే. వాళ్ళ నుంచి మనం ఎంత ప్రేమ ఆశించుకున్నా అంత ప్రేమ ఆశించుకొని అల్టిమేట్ ప్రేమ భగవంతుడు. సో మనందరికీ భగవంతుని అనేక రూపాల్లో తల్లిదండ్రులు, భార్య, పిల్లల రూపంలో వచ్చేవి. వీళ్ళందరికీ మనం భగవత్ స్వరూపం అనుకొని మన టార్గెట్ ఏముండాలంటే ఖచ్చితంగాను భగవంతుడు అంతిములని మనం అంతకాలే మామేవ స్మరణముక్త పడేవ అతంతాలకు స్మరణ ఉండాలి. అంతే నారాయణ స్మృతి. మనం అంతించడంలో మనం ఖచ్చితంగా నారాయణ స్మృతి రావాలి. అది రావాలంటే మనం ఏ క్షణంలో ఏ పరిస్థితిని ఎవరు ఉన్నా నా ఏజ్ ఎంత, నా సమయం ఇంకా ఉన్నది, నేను ఉద్యోగం చేస్తాను, నాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నేను ఇది అయితే టచ్ చేస్తాను, అదైతే టచ్ చేస్తాను కాదు. ఏ క్షణంలో ఉన్న పర్వాలను మనం ప్రారంభించాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. మనకి ఇక సమయం రాదు. చెప్తారే కదా, ఉఠరే బాయ్ ఆర్క సమయనాయ కృష్ణ భజివారే కొయ్య రాష్ట్రీయ సంసారే. మనం లేకండి, ఇప్పుడు మనకు సమయం లేదు. మనం కృష్ణ భజనం చేయడానికి ఈ సంసారం వచ్చాం. మనం ఇటువంటి పశు పక్షుల్లాగా సంతోషం, సుఖం పొందడానికి రాలేదు. మనం కృష్ణ భజనం చేయడానికి వచ్చాం. ఎందుకంటే మనం అనేక జన్మం పశు పక్షులుగా పుట్టి ఇవన్నీ పనులు చేసుకుని వచ్చాం. కానీ ఈ జన్మము, ఈ మనిషి జన్మము కేవలం కృష్ణ భజనం చేయడానికి వచ్చాం. ఇప్పుడు లేకండి, జీవ్ జాగో కొన్ని గోరాచంద్ర చెప్తారు, చైతన్య మా చెప్తారు. ఇప్పుడు మీరు లేకండి, మీరు పడుకుంది చాలు, నిద్రించింది చాలు. ఏ వ్యక్తి భగవంతుని తెలుసుకోకుంటున్నారో, ధర్మాన్ని తెలుసుకోలేకపోతున్నారో, మోక్షం దారి తెలుసుకోలేకపోతున్నారు, వాడు పడుకున్నట్టే. పూర్తి సంపాదించవచ్చు కానీ అతను పడుకున్నారంటే సుప్తావస్థలో ఉన్నారు, అంటే నిద్రావస్థలో ఉన్నారు, అంటే సెన్స్లెస్ గా ఉన్నారు. అతను ఉద్యోగం చేయండి, భార్య పిల్లలతో ఉండి ఇల్లు కట్టుకోండి, ప్రాపర్టీస్ పెంచండి, అతను ఓన్లీ నిద్రలో ఉన్నారు. నిద్ర నుంచి లేకండి. నిద్ర నుంచి లేచిన తర్వాత ఏం చేస్తారు? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే. ఈ మహామంత్రం, ఈ మంత్రం చేసిన వాడే వారి కేవలం నిద్రావస్థ నుంచి లేచి ఉన్నారు. లేదంటే అతను ఏం చేసినప్పుడు కేవలం నిద్రలో ఉన్నట్టుగా మనిషి. అందుకే అందరూ ఋషభదేవుడు ఈ విధానంగా చెప్తున్నారు, లేకండి ఇప్పుడు మీరందరూ లేచి హరినామాన్ని చేయండి, కృష్ణుని తెలుసుకోండి, భగవంతుని తెలుసుకోండి. చేసి మనం ఇంతవరకు ఇంకా పెండింగ్ పెట్టుకోకూడదు. ఈ క్షణమే మనకి అవకాశం వచ్చింది, మనం ఎప్పుడు కూడా ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేయకూడదు. సో మనం భగవంతుని పైన
భగవంతుడు నామం పైన, భక్తి పైన, మనం మోక్ష ద్వారాల పైన వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా సత్సంగం లాంటి ఒక అస్త్రాన్ని మనం ఎప్పుడు విడిచిపెట్టకూడదు. సత్సంగం వల్ల మనకి జ్ఞానం మరి మార్గాన్ని తెలుసుకోవాలి. అందుకే సత్సంగం విడిచిపెట్టకూడదు. సో మనకి రేపు కూడా అవకాశం భగవంతుడు ఇచ్చున్నారు. రేపు సండే. సో సండే స్పెషల్ క్లాస్ భగవద్గీత 45 శ్లోకాలు అయిపోయి ఫస్ట్ అధ్యాయం 46 శ్లోకం నుంచి మనం 2వ అధ్యాయానికి రేపు ఎంటర్ అవుతాం. బట్ 2వ అధ్యాయం చాలా గొప్పది, అది అర్థం చేసుకోవడం చాలా కష్టము. ఇది సాంఖ్యయోగము, అద్భుతమైన యోగము. ఇది మళ్ళీ ఒకసారి చెప్తారంటే గీతా సారం కూడా అంటుంది. ముందు యోగం ఏది? అర్జున విషాద యోగం. ఇది సాంఖ్య యోగం. దానికి ప్రభుపాద చెప్తారు భగవద్గీత సారం. సారం అంటే కన్క్లూజన్. ఇది 2వ అధ్యాయం డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఇది ఒక్క 2వ అధ్యాయం కొద్దిగా డల్గా ఉంటుంది, డీమ్గా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి అంత కష్టమే. కానీ 2వ అధ్యాయం అర్థమైపోయిన తర్వాత, తెలుసుకున్న తర్వాత 3వ అధ్యాయం నుంచి మనకి ఒక్కొక్క డైలాగ్స్ విషయం చెప్తారు బల్లగుద్ది. ఆ డైలాగ్స్ ని మనం వింటే ఇప్పుడే ఉన్న హీరో ఏ హీరో కూడా పనికిరాదు మన కృష్ణ హీరో దగ్గర. ఈ డైలాగ్స్ ని మీరు చెప్తారే. చాలా మంది చిన్నపిల్లలు సినిమా హీరో డైలాగ్స్ చెప్తుంటారు. అది పెద్ద ప్రౌడ్ అయిపోతుంది. చూడండి మా హీరో ఎలా డైలాగ్స్ చెప్పారు. లిస్టులు ఎప్పుడో డైలాగ్స్ చెప్పేస్తున్నారు. ఆ డైలాగ్స్ ని మీరు వినండి. పొరపాటు అల్టిమేట్ డైలాగ్స్. సో అటువంటి డైలాగ్స్ మనం 3rd చాప్టర్ నుంచి ప్రారంభిద్దాం. సో రేపు మనకి మళ్ళీ ఒక సద్వినియోగం చేసుకున్నాం. రేపు 10:30కి భగవద్గీత క్లాస్ 2nd చాప్టర్. సో ఈరోజు మరి రేపు చంద్రగ్రహణం. ఇది కూడా మనకు ఒక అవకాశమే. 9:30 to 12:30 శ్రీకృష్ణ చైతన్య గోసేవాశ్రమం అని ½ an hour చాంటింగ్, మరి 1 to 1.5 hour కీర్తన్. అండ్ రేపు శ్రీమద్ భాగవతం తాలూకా ఎపేజ్ డే. ఈ గ్రంథం ఉన్నదే వ్యాసదేవులు రాశారు భాగవతమైన గ్రంథం. ఆ గ్రంథం తాలూకా ప్రకట దివసం. సో ½ an hour వీరైతే భాగవత మహిమ కథ చెప్పుకుందాం. సో విధానంగా 12:30 వరకు మనం కేవలం స్పిరిచువాలిటీ, థాట్స్ అండ్ థింకింగ్ అండ్ భగవత్ సన్నిధిలో మనం ఉంటే మనకి ఏ గ్రహాల దోషాలు ఏమి ఉండవు. సో అది అద్భుతమైన అవకాశం. కాబట్టి అందరూ భక్తి శ్రద్ధలతో మనం పడుకున్నా, తిన్నా, తిరిగినా, ఏ చేసినా కూడా దోషం ఉంటుంది గ్రహణంలో. కానీ కేవలం స్పిరిచువల్ థాట్స్ తోనే మనం ఈ గ్రహ దోషం నుంచి మనం బయటకు రావాలి. మరి రేపు 9:30 to 12:30 ఎవరైతే ఈ స్పిరిచువల్ ప్లాట్ఫామ్ మనం చేస్తామో అది 10,000 times మోర్ బెనిఫిట్ ఇస్తుంది ఆ కాలంలో, ఆ సమయంలో. అందుకే మనకి అవకాశం మళ్ళీ వచ్చింది. ఇది ఏదో ఒక కాలం, మంచి చెడు కాలం ఇది అనుకుంటారు చాలా మంది. గ్రహణ కాలం అనేది ఒక చెడు కాలం, మంచి సమయం కాలం అనుకుంటారు. లేదు, ఎవరైతే వినియోగం చేసుకుంటారో వాళ్ళకి మంచి కాలం. వాళ్ళకి స్పిరిచువల్ అంటే ఈ కాలం కేవలం భగవంతుడి గురించి గుర్తించడమే, భగవంతుడు తెలుసుకోవడమే, భగవంతుడికి రిమెంబర్ చేసుకోవడమే పద్ధతి. అందుకే ఇది గ్రహణం. అందుకే అందరూ మనం రేపు భగవత్ చింతనలో ఉన్నాం. రేపు మార్నింగ్ అండ్ నైట్ మనకి స్వామి ఎప్పుడు అవకాశం ఎవరు నైట్ ఉండమంటే ఎప్పుడు మనం జన్మాష్టమిలో ఉన్నాం 12:30 వరకు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు జన్మాష్టమి? 10 members వరకు ఉన్నారు. సో మళ్ళీ మనకి స్వామి అవకాశం ఇచ్చారు నెక్స్ట్ డే 12:30 వరకు. సో మనం జపం మరియు కీర్తన చక్కగా స్లోగా భగవంతుడి తలక కీర్తనం భక్తి శ్రద్ధలతో అందరం చేద్దాం. భగవంతుడి వెనుసుఖంగా ఉండాలి. సో ఆ విధంగా మనం రేపు రోజంతా మనం స్పిరిచువల్ థాట్స్ అండ్ థింకింగ్లో ఉన్న స్వామి అవకాశం ఇచ్చారు కాబట్టి, గోసేవాశ్రమం మనకి అవకాశం ఇచ్చారు కాబట్టి, శ్రీకృష్ణ చైతన్య గోసేవాశ్రమంకి మనం చాలా చాలా ధన్యవాదాలు చెప్తూ ఈరోజు కథని రామకృష్ణ వంశాలు మనం అందరూ మాల చేయాలి.
కృష్ణుడి ప్రసన్నం గురించి, కృష్ణుడు చాలా ప్రసన్నం అవుతారు మాలా చేస్తే కృష్ణ